హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి మరణం రాజకీయ వివాదానికి కారణమవుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య గీతాంజలి మరణానికి సంబంధించిన అంశంపైన తీవ్రమైన చర్చ, ప్రతివాదాలు జరుగుతున్నాయి. హత్యకు కారకులు ఎవరు అనే విషయం పక్కన పెడితే ఆ హత్య తర్వాత కుటుంబం చాలా కోల్పోయింది. ఇద్దరు చిన్న ఆడపిల్లలు రోడ్డును పడ్డ పరిస్థితి. ఆ కుటుంబానికి తీరాని శోకాన్ని మిగిలిస్తోంది గీతాంజలి మరణం. దీంతోపాటు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఏ రకమైన ప్రభావం చూపించబోతుంది అనే అంశాన్ని కూడా ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రతిపాటి పుల్లారావు గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారితో స్టార్ట్ చేస్తా. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి గీతాంజలి మరణం అంశం నేషనల్ ఛానల్స్, నేషనల్ మీడియా కూడా బాగా కవర్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ రకమైన వికృత రాతలు ఎవరు రాసినా ఎవరు చేసినా ఖచ్చితంగా ఖండించాలి. మీ అభిప్రాయం ఏంటి ఈ ఇన్సిడెంట్ పట్ల? ఒకటి, ఇంత ఘోరంగా మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ జరగట్లేదని నేను భావిస్తున్నా. అక్కడక్కడ జరిగిన తప్పకుండా ఇలాంటి క్రైమ్ ఆప్ చేయటం పెద్ద కష్టం కాదు. మనకి సైబర్ పోలీసు, ఈ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఇవన్నీ బలంగా ఉన్నాయా లేవా, బలంగా పెట్టాలా, అసలు యాంటిసిపేట్ చేయొచ్చు కదా. ఒకసారి ఒక ఇష్యూ మీద, ఒక వ్యక్తి మీద ఇలాగ అటాక్ స్టార్ట్ అయిన త్వరలోనే ఆ ట్రెండ్ బట్టి ఇది తెలుసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ డివైస్, ఆ ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. ఆల్గోరిథమ్స్ ఫార్ములా ఉన్నది. ఒకసారి మీ మీద అటాక్ చేయటం మొదలు పెట్టాక ఏ సోర్సెస్ నుంచి వచ్చేస్తున్నాయి, ఇది ఇంకా పెరుగుతుందా, అటాక్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇది తప్పకుండా ఇది వైరల్ చేయటం, ఇది అటాక్ చేయటం ఇతర దేశాల్లో జరుగుతుంది, పట్టేస్తారు. వెంటనే ఎవరు ఉన్నారు వెనకాల, కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కొన్ని ఏజెన్సీస్ చేస్తున్నాయి ఇతర దేశాల్లో. పెద్ద విశేషం కాదు. ఎవరు చేసినా ఇది జరిగాక పట్టుకోవటం అంత ఉపయోగం కాదు. పట్టుకోవాలి. ఇది స్టార్ట్ అవ్వింది వెంటనే ఆ పోలీస్ వాళ్ళు వెంటనే సైబర్ పోలీస్ అనండి, ఈ పేరు పెడతారు, సర్వేలెన్స్ అనండి, దీనికి కొత్తగా ఏజెన్సీ తీసుకొచ్చి పెట్టకపోతే చాలా విశేషంగా అరాచకం వస్తాయి. అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటనుకుంటున్నారు పుల్లారావు గారు? ప్రధానంగా ఇటువంటి ట్రోల్స్, ఇటువంటి కామెంట్స్ ముందు మనం ఎప్పుడు చూసేవాళ్ళం? ఫస్ట్ సెలబ్రిటీల మీద చూసేవాళ్ళం, తర్వాత పొలిటీషియన్స్ పైన చూసాం, ఆ తర్వాత పొలిటీషియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ పైన చూసాం. తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఎవరైనా సామాన్యులు మాట్లాడితే వాళ్ళని కూడా వదలకుండా వేధించే పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారు? ఇది కమర్షియల్ అయిపోయింది. పూర్వం ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మీ మీద కోపం అంటే నేను అటాక్ చేస్తా. ఇప్పుడు మీరెవరిని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు ఎలాంటి అటాక్ ఇస్తున్నారు, కమర్షియల్ వాచ్ డాగ్స్ గా అన్ని పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, హైర్ చేస్తారు. ఎవరో పని లేకుండా కూర్చుని 5 గంటలు 6 గంటలు చేసే వ్యక్తులు కాదు. కొన్ని కంపెనీలు, కొన్ని సంస్థలు మనం డబ్బిచ్చి తయారు చేసుకోవచ్చు. తయారు చేసి ఇలా అటాక్ చేయండి. నన్ను ఎవరైనా విమర్శిస్తే ఫుల్ అటాక్ ఇచ్చేయండి, మళ్ళీ బయటికి రాకూడదు. ఇది వైలెన్స్, అరాచకం కంటే ఎక్కువ, ఎందుకంటే భయం, ఇది కనపడని భయం. అది ఎంత పడతో అంత కష్టం కాదు. లక్కీగా ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఫోన్ లో పిలిచి ఎవరో తీసి ఫోన్ పెట్టేసేవాడు. ఇష్టమైన ఎవరు పట్టుకోవడం చాలా కష్టం. ఎక్స్చేంజ్ లో పెట్టాలి. ఆ కాల్ ట్రేస్ చేయలేరు. ఇవాళ కాల్స్ ట్రేస్ చేయగలరు కదా ఈజీగా. అందువల్ల ట్రేస్ చేయొచ్చు. ఇది వదలకూడదు. ఇది ఎవరు చేసినా ఎవరు చేయించినా వెళ్ళి నాకు ప్రస్తుత పరిస్థితి తెలియదు, కేసు రిజిస్టర్ చేశారా, ఎవరిని పట్టారు, ఏ గ్రూప్ వెనకాల ఉన్నది, ఈ సైడు ఆ సైడు నా సైడ్ అని కాదు, ఇది ఆప్ చేయాలి. ఇది వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. చట్టం ఉన్నదా? సరే, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి కేసు నమోదు, సరే ఏం తీసుకుంటారో అది పక్కన పెడితే ఇటువంటి ట్రెండ్ ఆపడం కోసం ఏం చేయాలి? ఇటువంటి ట్రెండ్ ఆపడం, ఒకరి పేరు పెట్టారంటే మీరు చెప్తున్నట్టుగా ఐపీ అడ్రస్లు పట్టుకోవచ్చు, ఎక్కడ ఏంటి ఎక్కడి నుంచి వచ్చి చూడొచ్చు. గైడ్ లైన్స్ ఇచ్చి నువ్వు ఈ పని చేస్తే మేము వదలం, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్ చెప్పాలి. నువ్వు ఇలా చేస్తే వదలం, నువ్వు కిరాక్ చేసినా వదలం, నువ్వు ఈ లైన్ దాటితే వదలం. తర్వాత అన్నిటికంటే చాలాసార్లు నేను చెప్తా ఉంటా, హేట్ స్పీచ్ చట్టం లేదు ఇవాళ దేశం. అందువల్ల నన్ను తిట్టారని నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, మీరు తిట్టలేదంటారు,
అది ఒక సౌండ్ గైడ్ లైన్స్ లేవు. మన హద్దులు ఏంటి, మనం ఎంతవరకు తిట్టవచ్చు. హేట్ స్పీచ్ నన్ను తిట్టలేదులే, వాళ్ళు తిడుతున్నారు బాగున్నారు అనుకున్నారు కుదరదు. ఆ హేట్ స్పీచ్ చట్టం లేదు. సామాన్యులు తీసుకోలేని పరిస్థితి ఉంది. పుల్లారావు గారు, మీరు గుర్తుండే ఉంటుంది, గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారిని నీచ్ అనే ఒక కామెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో చేస్తే ప్రధానమంత్రిగా చాలా బాధపడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించింది, సస్పెండ్ చేసింది పార్టీ. సో ప్రధానమంత్రి స్థాయిలో ఉండే అంత మెచ్యూరిటీ, అంత పెద్ద మనిషి కూడా నీచ్ అని ఒక కామెంట్ చేస్తే తీసుకోలేని పరిస్థితి ఉంటే, ఈ ఊర్లో పల్లెటూరులో ఉండే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పైన అసలు మనం ఇప్పుడు స్టూడియోలో మాట్లాడలేము, అటువంటి కామెంట్స్ పెట్టారు. ఎలా తీసుకోగలుగుతారు? అంటే ఇది యాక్షన్ తీసుకోవాలి. ఇది నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు, పోలీసు ఎందుకు కూర్చున్నారు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి, కేసు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ దగ్గర చట్టం చాలకపోతే గవర్నమెంట్ అనే చట్టం ఇమ్మని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చట్టం అక్కర్లేదు. ఇది డిసార్డర్లీనెస్, ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇది పెద్ద విషయం కాదు, ఇది చేయట్లేదంటే నాకే ఆశ్చర్యవేస్తుంది. అన్నిట్లకంటే పెద్ద అరాచకం. ఒక మనిషి గౌరవం పోతుంది తిట్టేయటం వల్ల. ఆయన ఎవరో ఎనానమస్ గా ఉండి ఎక్కడో దాక్కుని ఆ ట్విట్టర్ లో ఎలవా అని తింటాడు, నన్ను ఎవరేం చేయలేరు. మనం ఏం చేయాలి, వాళ్ళ లాయర్ని పెట్టాలి, పెట్టి వాడి దొంగ పేరు ఎక్స్పోజ్ చేసి ట్విట్టర్ నోటీస్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేస్తే వాడిని తీసుకొచ్చేది. అని ఎంతమందికి చేస్తాం, ఒక 500 మంది 1000 మంది చేస్తే అది పోలీసు వాళ్ళ ద్వారా. ఇది ఆర్గనైజ్డా, ఆర్గనైజ్డ్ అంటే లింకు లేకుండా ఎవడో చేస్తున్నట్టు, లింకులు చేస్తున్నట్టుగా ఒకటి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో రోల్ ఉన్నది. ఏ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కనపడకుండా సైలెంట్ గా ట్రెండ్ తీసుకొస్తున్నారు మనకి తెలిసి. ఇవాళ సరదాగా ఉంటారు. ఇప్పుడు చౌదరి గారు నేను తిడతా ఉంటే, ఎవరు నా పక్కన తిడతా ఉంటే నేను ఆనందపడవచ్చు, కానీ నా మీద పడినప్పుడు నేను ఏం చేస్తాను, నా మీద పడినప్పుడు ఎక్కడికి వెళ్తా. అది మనకి ఇది సమాజానికి వి హ్యావ్ టు యాక్ట్. ఇది నన్ను పెట్టారు మమ్మల్ని పెట్టలేదు అని కాదు, అందరం సమాజం సమిష్టి బాధ్యత, సమాజం సమిష్టిగా బాధ్యతలు. అది అందరికీ ఇమీడియట్ గా. ఇది అసలు అది నేను అనకూడదు ఈ మాట. ఎవరైతే హోమ్ మినిస్టరో, ఎవరైతే హోమ్ సెక్రటరీయో, ఇది ఎవరు నేను అపోజిషన్ లీడర్ అన్నో ముఖ్యమంత్రి అన్నో ఎవరు ఆగమని చెప్పరు. ఒక ఆఫీసర్ యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే ఇది బయట ఇవాళ ఒక అమ్మాయి తవ్వింది, రేపు మన ఇంట్లో అమ్మాయి ఉంటాయి కదా. అందువల్ల ఇది వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఇది పెద్ద విషయం కూడా కాదు. టెక్నాలజీ ఉన్నది. మనం హేట్ స్పీచ్ పెద్ద ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ అంటే తిట్టమని ఇవ్వలేదు, ఇంకోటి హాని చేయమని ఇవ్వలేదు, ఇష్టం వచ్చిన చేయడానికి వీల్లేదు. మన భావ ప్రకటన స్వేచ్ఛ, అవతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు కదా. ఇప్పుడు ఒక మైక్ పెట్టి వెళ్ళి విజయవాడ సెంటర్ లో కూర్చున్న మతాన్ని తిడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, పట్టుకుపోతారు కదా. మతాన్ని తిడితే మీకు నొప్పి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని తిడితే ఎలా? అన్నిటికంటే ఈ ప్రభుత్వం, ఈ రాజ్యాంగం ఎంత దేనికి, జైల్స్, ఈ డీజీపీ, హోమ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి దేనికి? ఆ ఒక్క వ్యక్తిని ప్రొటెక్ట్ చేయటానికి. ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది దాదాపు ఉంటే 5 కోట్ల మంది పోలీస్ స్టేషన్కి వెళ్తలేదు కదా. 5 కోట్లు 50 తిరుగుతున్నారు ఇటు. దాంట్లో ఒక 5,000 మంది కీ పీపుల్ ఉన్నారు, ఈ అమ్మాయి గీతాంజలి లాంటి వాళ్ళు. సో ఇది తప్పకుండా గీతాంజలి యాక్ట్, గీతాంజలి లా అని అనౌన్స్ చేయించి కొందరు చేస్తే అందరూ ఒప్పుకుంటారు. ఒక సింపుల్ గా హేట్ స్పీచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయించేది, ఎవరు చెప్పే, ఆ చీకటి ఆ తెరనకాల నుంచి మొదలు తీసుకురావాలి. సోషల్ మీడియా ఆ టెక్నాలజీ తీసుకురావటానికి ఉన్నది. అది చేయట్లేదంటే నేనేం చెప్పగలను అనుకుంటున్నారా? ఆల్ ఇండియా పోలీస్ ఆఫీసర్, పోలీస్ సర్వీస్ ఆఫీసర్ ఎందుకు రావట్లేదు? వాళ్ళ ముందరికి వాళ్ళ డ్యూటీ కదా. అసలు ఇది జాడ్యం ఎక్కడ ఆపాలి? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కాదు, ఇంతకుముందు తెలంగాణలో స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు బాధితులు. ఇప్పుడు ఇంతకుముందు చూశాను నేను ఎక్కడ, ద్వారకా తిరుమలరావు గారు, ఆయన పేరుతో ఎవరో సోషల్ మీడియాలో పేరు వెళ్ళిపోండి, నేను ఆఫీసర్ పేరు మెన్షన్ చేయను. ఆమె కూడా సోషల్ మీడియా వారియరే. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే నువ్వు కనపడకూడదు, నువ్వు వినపడకూడదు, ప్రొటెక్షన్ ఇచ్చింది. నువ్వు కనపడాలి. సార్ వాయిస్
వాయిస్ పోయింది పుల్లారావు గారు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. వీడియో ఫ్రీజ్ ఉంది. యా శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. నమస్కారం. యా పుల్లారావు గారు మీ ఆడియో ఫ్రీజ్ అయింది, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గాట్ యువర్ పాయింట్. యా శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. నమస్కారం అశ్వరావు గారు. సరే ఏంటి ఈ పర్టికులర్ ఇష్యూని మామూలుగా సరే పార్టీల విషయం పక్కన పెడితే ఆ అమ్మాయి మరణం పైన మీ పర్సనల్ రెస్పాన్స్ ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ వైపు వేలెత్తి చూపిస్తోంది అధికార పార్టీ, దానికి మీ రెస్పాండ్ ఏంటి? మొదట నరసింహరావు గారు, మీకు ఈహాటి ప్రేక్షకులకి, అనలిస్ట్ పుల్లారావు గారికి, అలాగే హనుమంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతకి నమస్కారాలు సార్. ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాక్ స్వాతంత్రం హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ. సో ఈ రెండు హక్కుల్ని ఎలా పడితే అలా వాడేసుకుంటున్నారు. కొన్ని సోషల్ మీడియాలో చూస్తే కొన్ని భయంకరమైన భయాందోళనకర విషయాలు కూడా పెడుతున్నారు. దీనికి ఎక్కడా హద్దులు లేవు, అవధులు లేవు. నేను చాలా సందర్భాల్లో కర్ణాటకలో ఒక ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గొడవలు పడిన విషయం కూడా మీకు తెలుసు. అవును. అలాగే కొన్ని రకమైన సెంటిమెంట్లు ప్రోద్బలం చేసి సోషల్ మీడియాలోనూ, అలాగే కొంతమంది సెలబ్రిటీస్ మీద కానీ కొంత రాజకీయ నాయకుల మీద ట్రోల్ చేయటం అనేది చాలా దారుణం. అంటే మాటలు ప్యాచప్ చేయటం, బాడీని ప్యాచప్ చేయటం, అలాగే కొంతమంది ఆవుభావాలు ఉండే అంశాలని కలుపుతూ ఈ మధ్య కొత్త టెక్నాలజీ A1 వీడియోస్ అని సాఫ్ట్వేర్ లో చాలా వచ్చేసి మార్కెటింగ్ వీడియోస్ అని, అలాగే మీరు మీ ఫేస్ తీసుకొని వాయిస్ ఇచ్చేస్తే మీ తరఫున వార్తలు చదివే విధంగా టెక్నాలజీ వచ్చేసి. అవును. ఎప్పుడు ఏ రకమైన టెక్నాలజీ వస్తామో తెలియట్లేదు. ఇప్పుడు శవరాజకీయాలకు తెరలేపిన అధికార పార్టీ చూస్తే ఒక రకంగా బాధేస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు గీతాంజలి గారు కావచ్చు. సరే, మీరన్న పాయింట్ కాడికి నేను వస్తా. ఆవిడ వచ్చి 5వ తేదీ అనుకుంటా ఆవిడ ప్రకటన తెలియజేసి, 7వ తేదీ యాక్సిడెంట్ అయింది, 11వ తేదీ పోస్ట్ చేశారు. 11వ తేదీ ఆవిడ చనిపోయింది, సబ్జెక్ట్ టు కరెక్షన్. 10వ తేదీ సజ్జల గారి వెబ్సైట్ లో ఆవిడ మరి అయిందని చెప్పి కామెంట్ పెట్టారు. అంటే 11వ తేదీ చౌదరి గారు, మీరు తప్పు చెప్పొద్దు. అది పోస్ట్ అయిన వెంటనే 6వ తారీఖే మీ వాళ్ళు సజ్జ అజయ మీరు ఇంకా మీరు అబద్ధం చెప్తున్నారు కాబట్టి నేను ఖండిస్తున్నాను. మీరు కావాలంటే తీసుకోండి, మీకు ఆ వీడియో పంపిస్తాను. ఆ వీడియో వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. ఇలా తప్పుడు మాటలు మీరు వయసులో గౌరవం వయసు ఉంది, నేను చెప్తా వినండి. సాటి మహిళ పట్ల ఇంకా మీకు ఉండండి. అలా కాదు, మీరు ఇంకా తప్పుడు మాటలను చెప్తా ఉంటే ఆగేది కాదు. మీరు ఇంకా తప్పుడు శవరాజకీయాలు ఏదైతే చేస్తున్నారో ఆ శవరాజకీయాలు చేసేది మీరు. ఏదైతే వివేకానంద రెడ్డి గారి ముతిని తీసుకొని ఆమె తరపున ఎవరు మాట్లాడుతున్నారో మీకు ట్విట్టర్ ద్వారా ఏం చేశాడో చూపిస్తాను. చూపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో క్షమాపణ చెప్పిస్తావా? చంద్రబాబు మీకు ఇస్తా, మీరు నోట్ చేసుకోండి ఆయన మాట్లాడిన దానిపైన అభ్యంతరాలని, మళ్ళీ మీకు టైం ఇస్తాను. హనుమంత్ రెడ్డి గారు చెప్పనిచ్చిన తర్వాత మీరు నోట్ చేసుకొని డేట్ తప్పైతే నాకు చెప్పండి. రెండు, నాకు విమర్శించే హక్కు ఉంది. అధికార పార్టీ సామరస్యంగా సమాలోచించాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. ఈ రెండింటినీ కాదని ఇప్పుడు ఆమెవరో పాపం గీతాంజలి గారు చాలా మంచి ఆవిడ జీవితం ఈ రోజు అంకితం మీ పార్టీకి చేసిందా ప్రజలకు చేసిందా నాకు తెలియదు, కానీ వాళ్ళ కుటుంబం ఇంటిలో పడింది. మీరు 20 లక్షలు ఇస్తారా, 20 పైసలు పక్కన పెడతాం, తర్వాత డబ్బులు ప్రాణాలు తిరిగి తీసుకురాలి. ఈ రోజు ఒక అంశం పైన ఒక మా ఆడబిడ్డని మీరు స్క్రిప్ట్ రాసి కొన్ని అంశాలు పెట్టారు. ఏమని, నాకు 5 సార్లు విద్యా దీవెన వచ్చింది, 5 సార్లు విద్యా దీవెన వస్తే నేను డిపాజిట్ చేశానని. నాకు తెలిసి 3 సార్లు 4 సార్లు మించి రాలా. అలాగే ఒక పట్టా చూపించింది ఆడ దీంట్లో పేపర్ మీద, నాకు ఇల్లు వచ్చేసింది 7,500, ఇందువల్ల బాడు కూడా మిగిలిపోతారు. ఎప్పటి నుంచి స్థలము వేరు ఇల్లు వేరు సార్. ఈ అంశాన్ని ఇవన్నీ చూస్తే ఇవన్నీ కాంట్రవర్షియల్ ఇష్యూసే కదా. నేను అమ్మాయి దగ్గర మీరు ఏం చెప్పించారు, ఆ అమ్మాయిని మీరు ఏ విధంగా వాడుకున్నారు పక్కన మేడం. నేను అడిగేది ఒకటే మిమ్మల్ని, ఇప్పుడు పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళు, అలాగే విదేశాల్లో కొంతమంది లాయర్ల మీద ట్రోల్ చేసిన వాళ్ళు,
విదేశాల్లో మీ నాయకులు చర్చలు త్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళంతా ఏమయ్యారు సార్? నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు స్ట్రైట్ గా గొడవపడండి. యుద్ధం అనేది ప్రజా సంక్షేమ క్షేత్రంలో మీ సంక్షేమ కార్యక్రమాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు గొడవపడండి. ఇటువంటివి చాలా చీప్ ట్రిక్స్ కదా. నేను మాట్లాడేది స్ట్రైట్ ఒకటే, మిమ్మల్ని మీరు చేశారా ఇంకోరు చేశారా అని అడగట్లా. దయచేసి హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉపయోగపడండి. మీరు అధికార పార్టీలో ఉన్నారు, సమాధానం చెప్పాలని బాధ్యత కాబట్టి ఐ రెస్పెక్ట్ యూ. చెప్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ చనిపోయిన తర్వాత 20 లక్షలు ఇచ్చారు, సంతోషం. వాళ్ళ కుటుంబం ఆలోచిస్తారో పక్కన పెడతారు. ఈ రోజు సంఘటన పైన ఒక మహిళ విషయం పైన ఆమెని వాడుకొని ప్రచార సాధనంగా ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం అనేది మేమైనా మీరైనా ఎవరు చేసినా, ఇది ఎవడే కాదు, ఏ విషయం పైన చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రెండు, తెలుగుదేశం పార్టీ చెప్పలేదే, మేము ఎక్కడ ట్రోల్ చేయలేదే. ఆవిడ విషయం పైన ఏదైనా ఉంటే మీరు కేసు వేయండి, తప్పలేదు. ఆవిడ విషయం తెలుగుదేశం పార్టీ కేసుంటే, ఆవిడ పైన తప్పుగా మాట్లాడుంటే చట్టపరంగా చర్య తీసే అధికారాలు వైఎస్ఆర్ అధికార పార్టీలో ఉంది. సీఎం మీరు ఖచ్చితంగా కేసు పెట్టచ్చు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరే కాదు సార్, మీరే కాదు, స్వయాన సీఎం గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని జనరలైజ్ చేయకండి. గీతాంజలి గారి ఇష్యూ మాట్లాడదాం. చాలా సందర్భాల్లో షర్మిల గారి ఇష్యూస్, సునీతారెడ్డి గారి ఇష్యూస్, భువనేశ్వర్ గారి ఇష్యూస్ మాట్లాడారు. జనరలైజ్ ఒక పాయింట్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు నా క్వశ్చన్ తీసుకోండి. నేను డైవర్ట్ కావట్లేదు, ఎగ్జాంపుల్ చేశాను అంతే. చాలా మంది, నాట్ ఓన్లీ ఆవిడే కాదు, శర్మిల గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు. నేను అనడం ఏంటంటే పార్టీ నాయకులు, పార్టీ అధికార పెద్దలు మాట్లాడితే వాళ్ళు అధికారితంగా వాళ్ళు చెప్పే స్కీములు ఎవరైనా వింటారు. ఒక సామాన్య మహిళ దారిని పోయి ఒక వ్యక్తిని దగ్గర మాట్లాడిచ్చేసి దానివల్ల కుటుంబ సభ్యుల్లో గొడవలు వచ్చి వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎందుకు చనిపోయింది, ఆవిడ ట్రైన్ కింద పడి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, యాక్సిడెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ పరిశీలిస్తే నరసింహరావు గారు మిమ్మల్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు కంప్యూటర్ లో ఏమి జరిగినా ఏమంటారు, అంతరిక్షం లేకపోతున్న మానవుడు కంప్యూటర్ లో ఏం జరుగుతుందో కనుక్కునే పరిస్థితి లేదు. ఏ ఐపీ అడ్రస్ నుంచి ఆ ప్రచారం వచ్చింది, ఏ ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళు పోస్ట్ చేశారు అని కనిపెట్టడం నిమిషాల్లో సైబర్ క్రైమ్ నా క్వశ్చన్ తీసుకోండి సార్, నా క్వశ్చన్ తీసుకోండి ప్లీజ్. మీరు అమ్మాయికి 5 సార్లు అనేది సరే ఫ్లోలో అన్నదా లేకపోతే నిజంగా అన్నదా? 5 సార్లు అమ్మఒడి వచ్చిందని చెప్పింది, ఇల్లు వచ్చిందని చెప్పింది. ఇల్లు అమ్మఒడి ఎలా వస్తాయి, వైసీపీ ఆమెతో మాట్లాడించింది అనేది మీ పాయింట్, రైట్? సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులతో తప్పుగా మాట్లాడిస్తోంది అని తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేయొచ్చు, నెగిటివ్ కామెంట్ చేయొచ్చు, మాట్లాడచ్చు, నో ఇష్యూ. ఇక్కడ వైసీపీ ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మాట్లాడిస్తుందని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ అమ్మాయిని పర్సనల్గా ఈ స్టూడియోలో నేను చెప్పలేని భాషలో కామెంట్స్ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల హ్యాండిల్స్ నుంచి వస్తే వాటిని ఎలా సమర్థిస్తారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ పార్టీ ఇప్పుడు ఏంటి, ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది అనుకుంటుందా, ఎవరో చంపేశారనుకుంటుందా, లేకపోతే సూసైడ్ చేసుకున్నారనుకుంటుందా? ఈ పర్టికులర్ ఇష్యూ పైన మీ పార్టీకి ఒక క్లారిటీ కనపట్ల. మీ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే గంటకో రకంగా ట్వీట్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 2 పాయింట్లు మీరు చెప్పారు. ఫస్ట్ పాయింట్ చెప్తా. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణాలు, ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా వచ్చింది, ఎందుకు చనిపోయింది, ఆవిడ మీద ఎందుకు అవిధంగా ట్రోల్ చేశారనే విషయం పైన ఎవరు చేసినా వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే అది వ్యక్తిగత మహిళకి వ్యక్తిగతంగా చాలా నష్టం తెచ్చి పెడతారు. కాబట్టి దాని మీద చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాయి కూడా. ఏ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ చేశారు, ఏ ఐపీ నుంచి దాన్ని ట్రోల్ చేశారు, ఈజీగా పట్టేది సార్. చంద్రమండలానికి పోతున్న మనుషులు ఐపీ అడ్రస్ పట్టుకోవడం పెద్ద గొప్ప విషయమా? ఇది నేను అడిగేది. ఎందుకు పట్టట్లేదు? వెనక ఎవరు ఉన్నారు? ఏ ఐపీ అడ్రస్ కింద వస్తుంది? ఎందుకు ఇన్ని రోజులు సైబర్ క్రైమ్ నిద్రపోతుందా? సైబర్ క్రైమ్ ఆలోచనలు పనిచేయటం లేదా? కంప్యూటర్లు పనిచేయటం లేదా? ఒకటి. రెండో విషయం మీరు అడిగారు, ఇది చెయ్యొచ్చా మీ పార్టీ వాళ్ళు? 100% ఎవరు చేసినా తప్పేశారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి జీవితాన్ని ప్రాణం మేము తెచ్చారు. ఒకవేళ మేము చేసిన తప్పని ఖండిస్తున్నా, మేమైతే చేయలే, 100% చేయలే. ఇంకో విషయం చెప్పనా, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు విడిపోయిందని, జనసేనతో సీట్లు గొడవలు వచ్చాయని, పవన్ కళ్యాణ్ నలిగిపోయినారని వాళ్ళ లిస్ట్ కూడా ప్రకటించేసి పోస్ట్ చేసిన ఫేక్ లెటర్లు మీరు చూశారు సార్. నేను ఇటువంటి సెన్సిటివ్ ఆడపిల్ల ప్రాణానికి సంబంధించిన ఇష్యూ మనం డిస్కస్ చేసినప్పుడు మీరు అటువంటి చెత్త తీసుకురాకండి. అది రోజు అందరూ మీరు వాళ్ళు అందరూ. నా పాయింట్ ఏంటంటే అమ్మాయి చనిపోయిన తర్వాత నిన్న మధ్యాహ్నం టీడీపీ ట్విట్టర్లో పెట్టిన పాయింట్స్ ఏంటి సార్? ఒకసారి చూడండి ఒకసారి మీ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ఏం పెట్టారు? ఫస్ట్ ఏమో ఆ అమ్మాయిని ఎవరో తోసేశారో అన్నారు. మీ పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్లో అన్నింటిలో పెట్టారు ఆ అమ్మాయిది యాక్సిడెంట్ అయితే వీళ్ళు వైసీపీ ఆత్మహత్య అంటున్నారు అన్నారు. సో తర్వాత యాక్సిడెంట్గా ఎఫ్ఐఆర్ అయింది అన్నారు.
అక్కడ పోలీస్ అధికారులు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది వేధింపుల కారణంగా జరిపోయింది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, పోలీసులు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెడితే, ఆ అమ్మాయి భర్త వచ్చి చెప్తున్నారు రకరకాల కామెంట్స్ కారణంగా మనోస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అని. దేన్ని కన్సిడర్ చేయాలి? ఎస్, మంచి మాట చెప్పారు. ఒక వీడియో వైరల్ అయినప్పుడు కింద కామెంట్స్ రాస్తుంటారు, ఎవరో ఎదవలు బుద్ధి లేని గాడిదలు చేస్తుంటారు, వాళ్ళు తప్పుగా పట్టాలి, వాళ్ళు శిక్షించాలి కూడా. నేను అడగదంటే సోషల్ మీడియా పైన రాష్ట్ర ప్రభుత్వానికో కేంద్ర ప్రభుత్వానికో అజమాయిషీ లేదు కదా. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఈరోజు ఇంటర్నెట్ లో ఎక్కడెక్కడ నుంచో ఏ వీడియోలు పోస్ట్ చేస్తారు. దానివల్ల ఇలాంటి మహిళలు బలి అయ్యేది కాకుండా మంచి వ్యక్తులు నష్టపోతున్నారు. చాలా మంచి వ్యక్తులు, సొసైటీలో గౌరవం వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారు. ఇది ఎక్కడో చోట చెక్కబెట్టాల్సిన అవసరం ఇప్పుడు ట్రాయ్ ఉంది సార్. నా పాయింట్కి రాలా ఆన్సర్. మీరు మీ పార్టీకి సంబంధించిన మనుషుల పేరుతోటో వాళ్ళ ఫోటోలు వాడుకోను ఎవరో చేసి ఉండొచ్చు, వాళ్ళని పోలీసులు పట్టుకోవచ్చు కదా అనేది మీ పాయింట్, రైట్? నా పాయింట్ మేము స్ట్రైట్ చెప్తున్నాం సార్. నరసింహరావు ఒకే నిమిషం కంప్లీట్ చేస్తున్నా. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా పార్టీ అధికార వెబ్సైట్లు, మా అధికార ప్రతినిధులు ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా చెప్పగలను. ఎవరైనా అటువంటి పోస్టులు పెట్టి ఆ పేర్లతోనూ లేదా ఫోటోలతో మార్పిడి చేసి ఉంటే మాత్రం 100% నేను ఖండిస్తాను. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా, ఇప్పుడు చెప్తున్నా, మీ ముందర మీతోనే సెట్ చెప్తున్నా, నేరుగా వెళ్ళి ఐపీఎస్ పట్టుకొని అరెస్ట్ చేయమనండి, జైలు ఇవ్వమని. ఈ నేను పూర్తి స్థాయిలో ఒక మహిళ ఆ విధంగా చేయటం 100% తప్పు. మేము మహిళా పక్షపాతిగా మాట్లాడుతున్నాను. మాకు ఆడపిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి నిజాయితీగా చెప్తున్నాను, ఇటువంటి చేయటం 100% రాంగు. ఇది సొసైటీకి విరుద్ధము. సోషల్ మీడియాలో వదిలేయండి సార్. మీ పార్టీ అఫీషియల్ గా, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆ అమ్మాయి మృతి వెనకున్న ఇద్దరు యువనేతలు ఎవరు, ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడింది, ఆమె బ్యాంక్ అకౌంట్ ఏంటి, చనిపోయిన తర్వాత ఇటువంటి కామెంట్స్ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నట్టు కాదా శ్రీనివాస్ చౌదరి గారు? సార్ మీరు నరసింహరావు గారు మళ్ళీ అడిగారు అదే క్వశ్చన్. మేము చేయలేదని ఖచ్చితంగా చెప్పగలరు. అరే మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఉందండి. ఇప్పుడు అఫీషియల్ గా ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. నేను హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడచ్చు, మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మీరు చెక్ చేసుకోండి. సార్ నేను ఒక మాట చెప్తాను. మా అఫీషియల్ వెబ్సైట్ లోనే నారా లోకేష్ వారి మీద టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు ఉన్నాయి. అలాగే మా అఫీషియల్ వెబ్సైట్ లోనే జనసేన మీద మాట్లాడిన అంశాలు ఉన్నాయి. ఇవేమి ఫేక్ అని మళ్ళీ తేలింది. ఇప్పుడు నేను చెప్తున్న కామెంట్స్ ఫేకా? టాప్ సీక్రెట్ ఎలక్షన్ కమిషన్ లో ఇద్దరు కమిషన్ అపాయింట్ చేసిన లెటర్ వచ్చింది చూడండి, టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. అది పాతదండి. నేను చెప్పాను సార్, నేను చెప్పేది అదే. ఇటువంటి పైన మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందా? మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందా? ఇప్పుడు నేను చెప్తున్నా, స్క్రీన్ మీద చూపిస్తున్న పోస్ట్ మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మీ పార్టీ పెట్టినాయి కాదా? చూపించిన బాధలేదు, చూపించిన మాట చెప్తున్నా. అవి పార్టీ పెట్టినాయి కాదా? చేస్తుంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి. నేను చెప్తున్నా, చట్టపరమైన చర్యలు తీసుకోండి. నేను ఒప్పుకోను దాన్ని, మీరే కదా, నేను కూడా ఒప్పుకోను. ఎవరైనా అధికార వెబ్సైట్లతో మార్ఫింగ్ చేస్తుంటే అది మార్ఫింగ్, 100% మార్ఫింగ్. మీరు దాంట్లో ఎన్క్వైరీ చేసుకోండి, సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఇవ్వండి, వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి చర్యలు మీరు. మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అవుతే మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మీకు తెలియకుండా మీకు సంబంధం లేని పోస్టులు పెడితే కంప్లైంట్ ఇవ్వాల్సింది మీరు. సార్ మా పార్టీ వెబ్సైట్ హ్యాక్ అయింది నేను చెప్పలా, ఎవరో మార్ఫింగ్ చేశారని చెప్పా, ఆ ఐపీ అడ్రస్ పట్టుకోమని చెప్పా, అరెస్ట్ చేయమని చెప్తున్నా. ఇటువంటి సంఘటనలు మీ ట్విట్టర్ నేను చూస్తున్నానంటే ఇప్పుడు హ్యాక్ అయిందంటే నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తున్నారో. మార్ఫింగ్ ఏంటి? మీ ట్విట్టర్ మీరు చెక్ చేసుకోండి ప్లీజ్. రిపీట్ సార్. మీ ట్విట్టర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ మీరు చెక్ చేయండి. ఎవరు మార్క్ చేసి పెట్టారు? అది మీకు తెలియకుండా ఎవరైనా పెట్టారా? మీ పార్టీకి తెలియకుండా ఎవరైనా పెట్టారు సార్. ప్రపంచం గ్లోబలైజేషన్ సార్. సార్ మీకు భారత రాజ్యాంగం, భారత హై ప్రొఫైల్ పార్టీ పెట్టింది సార్ అఫీషియల్ గా. మీ పార్టీ పెట్టింది పోస్ట్ అది. సార్ ఒక మాట చెప్తాను సార్, మా పార్టీ ఇటువంటి చేయవు, చేసే పరిస్థితి కాదు. అంటే మహిళా రాజకీయాలు, మహిళల సవాళ్ళ పైన ఏమంటుందని రాజకీయం చేసే పరిస్థితి మాది కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ముందు డైరెక్ట్ చెప్పి లైవ్ లో చెప్తున్నా కదా, మేము కాదు, చేస్తుంటే ఐపీఎస్ పట్టుకోండి, అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి. సార్ డిఫెన్స్ వెబ్సైట్ హ్యాక్ చేశారు సార్, మనం ఏం చేస్తాం దానికి? నిన్నటి నుంచి ఈ రోజు కొద్దిసేపటి క్రితం కూడా పోస్ట్ ఉన్నాయి. నిన్నటి నుంచి మీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. యాజ్ ఫర్ యూ సార్, ఎవరు చేసినా తప్పే అంటున్నా నేను. మా పార్టీ చేయదు, చేస్తుంటే యాక్షన్ తీసుకోండి. ఓపెన్ గా చెప్తున్నా సార్, ఓపెన్ గా చెప్తున్నా మీకు. అధికార పార్టీ నాయకులు అధికారం ఉంది, సైబర్ క్రైమ్ ఉంది, పోలీసులు ఉన్నారు. టేక్ యాక్షన్, రెడీ టు ఫైట్, టేక్ యాక్షన్. రైట్ సార్. హనుమంత్ రెడ్డి గారు చెప్పాలి సార్. శ్రీనివాస్ చౌదరి అనే ఒక
పెద్ద ఆయన, నాకు తెలిసి ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఏదన్నా కరెక్ట్ గా మాట్లాడతారు అనుకున్నా. కానీ ఆయన కూడా ఒక మహిళ చనిపోతే దాన్ని శవరాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పే నీచమైన సంస్కృతికి తెరలేపారు సార్ టీడీపీ వాళ్ళు. ఎలా అంటే చనిపోయిన గీతాంజలి కుటుంబం, ఆమె సాధారణ మహిళ, ఆమెకు ఇండ్లు ఏదైతే స్థలం రిజిస్టర్ చేసి ఇచ్చారు, వినండి అదే సార్, స్థలం రిజిస్టర్ చేపించి వాళ్ళ పేరుతో గీతాంజలి అనే ఒక సాధారణమైన బీసీ మహిళకు రిజిస్టర్ చేసి ఇస్తే ఆ వచ్చే ఆనందంలో ఆ మహిళ ఆమె తన భావాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. అది ఏం చేసింది, అక్కడ ఉండే విలేకరు అడుగుతున్నారు, పలానోళ్ళు ఈ విధంగా అంటున్నారు కదా, ఈ విధంగా అంటున్నారు కదా అంటే, లేదండి నేను పార్టీ ఏదైతే ప్రభుత్వం వల్ల నేను లబ్ధి పొందాను, ఆ లబ్ధికి నాకు అమ్మఒడి వచ్చింది, నాకు మా మామకు పింఛన్ వచ్చింది, మా అత్తగారికి ఆసరా వచ్చింది అని చెప్పింది. దాంట్లో ఎక్కడైనా తప్పు ఉంటే ఆమెను ఇది తప్పు, ఇలా చేశారు అని చెప్పాలి. సజ్జాజయ్ అనే అతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఏదైతే చేస్తున్నాడో అతను ఆమెను ఎంత నీచంగా మాట్లాడారో అది నేను చూపిస్తే బాగుండదు. ఆయన సోదరి గారికి నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు చెల్లెళ్ళు అన్నారు, నేనైతే అటువంటి భాష మాట్లాడలేను. ఆయన తెలిస్తే అటువంటి భాష తెలిస్తే నాకు తెలిసి అజయ్ భార్యనో వాళ్ళ అమ్మనో కాలి కింద మెట్టు తీసుకొని కొట్టాలి ఇటాటి నా కొడుకులందరినీ. ఆ సాధారణ మహిళ అంటే సార్, ఒక మహిళ సాధారణంగా వాళ్ళకు జరిగిన లబ్ధి గురించి చెప్పింది. వాడు మాట్లాడిన సార్, ఆమె మాట్లాడిన మాటలు పక్కన పెట్టి అతను సజ్జాజయ్ మాట్లాడిన మాటలు కూడా మాఫింగ్ అని చెబుతున్నారని అంటే ఇంకా మనం ఏం చేయలేం సార్. ఎందుకనంటే తప్పు జరిగిన తర్వాత కూడా ఆ తప్పును ఒప్పుకోకుండా ఇంకా ఏదేదో ఆమె మీద ట్రోల్ చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తున్నంతగా ఎవరు చేయలే. ఇంతకంటే ఘోరమైన ఇంకా శ్రీనివాస్ చౌదరి గారి వయసుకు ఇంకా ఆయన మాట్లాడిన మాటలకు ఈ విధంగా వచ్చి లాస్ట్లో మాత్రం అరెస్ట్ చేయొచ్చు, ఇలాంటి కాదు. ఇలాంటివి జరిగితే నేను ఖండిస్తున్నాను, ఇలాంటివి చేస్తే తప్పు అని చెప్పకుండా వాళ్ళ వర్షన్ ఏంటంటే హత్య రాజకీయాలు వాడుకుంటుంది. హత్య రాజకీయాలు అన్నారు. ఉండండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2014లో మేమైనా గెలిచామా? వాళ్ళు వాడుకున్నారు, ఎవరు వాడుకున్నారు, ఏ విధంగా వాడుకున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు అంతటి తెలుసు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారి మీద ఏ విధమైన అసత్య ప్రచారం, ఆ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఆ కేసు పెడితే, హైదరాబాద్లో కేసు పెడితే ఆ కేసులో తేలింది ఎక్కడ మూలాలు ఎక్కడ తేలేదు తెలుసా? బాలకృష్ణ ఇంట్లో తేలింది. 2 కూతుర్లు ఉన్నారు బాలకృష్ణ గారికి, 2 బాలకృష్ణ ఇంట్లో నుంచే. నారా లోకేష్ భార్య కూడా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి తేలింది. చెప్పారు మీకు అది ఏంది? పోలీసులు విలేకరుల సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ ఉండండి, చౌదరి గారు ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడేలా అది తెలియదు. ఇది నేను మాట్లాడింటే నా మీద నువ్వు ఏ విధమైన చర్యలు తీసుకున్నా నేను సంసిద్ధంగా, నీ మాదిరిగా అబద్ధాలను ఇంకోటి చేయడంలా. ఇంకా మొన్న ఏదో మళ్ళా షర్మిల గారికి సునీతమ్మ గారి గురించి మాట్లాడారు. ఆమె మీద ఏదైతే ఫేక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఏదైతే సునీతమ్మ గారు షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారని వాళ్ళ వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ వాళ్ళని చంపేస్తామని మా వర్ర రవీందర్ అనే ఒక వ్యక్తి పేరుతో ట్వీట్ చేశారు, ఏది ఫేస్బుక్ లో ఐడి చేశారు. ఆమె కూడా ఇక్కడ కేసు పెట్టింది. ఎవరు? సునీతమ్మ గారు కూడా ఇక్కడ కేసు పెట్టింది. వర్ర రవీందర్ కూడా నా పేరుతో వాడారని కడపలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు జరిగితే ఎక్కడ తేలుతాయి సార్? ఎక్కడ తేలుతాయి? ఐటీడీపీ సభ్యులు వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మానుకొని వాళ్ళని ఏమన్నా ఇవి సోషల్ మీడియాలో వచ్చేటివి ఇట్లాంటివన్నీ వెనకంబడే తీసేయాలి, వీళ్ళకి బెయిల్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. అంటే చేసింది వాళ్ళే, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ట్రోల్ చేసింది వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్లు పెట్టుకొని ట్రోల్ చేసింది వాళ్ళే. మళ్ళా వాళ్ళను సునీతమ్మ గారిని షర్మిలమ్మ గారిని కాపాడలేదు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలింది వాళ్ళే. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన మహిళలకు ఇచ్చే గౌరవము, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే గౌరవము, లోకేష్ గారు మహిళలకు ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉంది? ఆ తప్పు తెలుసుకున్న తర్వాత తన వాళ్ళు తప్పు చేశారని తర్వాత వాళ్ళను సస్పెండ్ చేశాము, మా పార్టీలోంచి తీసేసామని ఇంతవరకు అఫీషియల్గా చెప్పాలి. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళి లాయర్లను పెట్టుకొని బయటికి తీసుకొచ్చారు. ఏంటి సార్, ఎక్కడికి పోతుంది? వాళ్ళే చేశారు. దాంతోపాటు షర్మిలమ్మ గారు సునీతమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని మా మీద కేసు పెట్టాలనుకున్నారు కదా, అది తేలింది కదా. తేలిన తర్వాత వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడారా?
టీడీపీ గురించి ఒక్క నిమిషం మాట్లాడలే. అదే చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తారు వీళ్ళు. వీళ్ళ శివరాజకీయాలు చేస్తున్నది మేమా? శివరాజకీయాలు అంటే ఏంటి? వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఉండండి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన భార్యకో ఆయన కూతురుకో టికెట్ ఇచ్చి వాళ్ళని నిలబెడితే అప్పుడు మేము రాజకీయాలను మా వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కాబట్టి మాకు ఓట్లు. ఎక్కడైనా సరే మీరు 2019 ఎలక్షన్ మీకు బల్లగుట్టి చెప్తా ఉన్నా, 2019 ఎలక్షన్ల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత మేము పుట్టెడు దుఃఖంతో ఉన్నాం తప్ప దాన్ని ఎలా ఎవరు చంపారో అనేది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నాయకునిగా నేను కూడా దాంట్లో నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యను ఉపయోగించుకునేది వాళ్ళు, దాని మీద ఏ విధంగా రాజకీయాలు చేశారు ఉండండి. నేనేమంటానంటే సార్, వాళ్ళు శవరాజకీయాలు అన్నారు కాబట్టి శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని టీడీపీ ఆయన పెద్ద ఆయనకు తెలియదా? శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది? అసలు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందే సీట్ ఇవ్వట్లేదు, సీట్ కోసం అని కదా, మళ్ళీ ఆయనకి సీట్ అంటే అట్టగా సార్, సీట్ ఇవ్వలేదు, ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది నాకు ఆ రోజు రాత్రి కూడా వివేకానంద రెడ్డి గారు జమ్మలమూడికి వచ్చారు, మేము కూడా మాట్లాడాము. మాకేంటో వివేకానంద రెడ్డి గారు ఎవరి కోసం పనిచేశారో వీళ్ళకి తెలియకపోవచ్చు. దాదాపు 8 సంవత్సరాల నుండి సునీతమ్మ గారు మాట్లాడకుండా, తండ్రితో మాట్లాడకుండా ఏ విధంగా దూరంగా ఉన్నారు, ఎందుకు దూరంగా ఉన్నారు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఆమె భర్తను ఆమె మేనమామను ఏ విధంగా ఆ అచేతనావస్థలో ఉన్నా ఆ వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని చూసి అక్కడ ఉండే ఫోన్ దాచిపెట్టమని చెప్పింది ఎవరు, లెటర్ నేనేమంటా అంటే సార్, నేనేమంటా అంటే ఇప్పుడు వాడుకునేది ఎవరు అంటున్నా, శవరాజకీయాలని మమ్మల్ని అంటుంటే గీతాంజలి మరణం యాక్సిడెంట్ అని రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. అది యాక్సిడెంట్ గా ఉన్నదని ఆత్మహత్య అని తెలుగుదేశం పార్టీకి పూసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని మీరు కావాలంటే ఆ ఎఫ్ఐఆర్ తీసుకోండి, ఆ ఎఫ్ఐఆర్ లో చూసిన అంశాన్ని పట్టుకొని చెప్పండి. ఇలా వీళ్ళు ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేయడం, తన మీద వచ్చిన ఆరోపణలు ఏదో ఎదుటోళ్ళ మీదకి తిప్పికొట్టడం, ఏదో ఒకటి ఫేక్ అంటే ఎప్పుడో జరిగిన ఒక ఫేక్ వీడియోని పెట్టి అక్కడ ఎవరో తోసేస్తున్నారా, ఎవరా తోసేసింది, ఇలాంటి ఫేక్ చేసింది వాళ్ళు, మాఫింగ్ చేసి వీడియోలు పెట్టింది వాళ్ళు, ట్విట్టర్లో అఫీషియల్ గా పోస్ట్ చేస్తా ఉండేది వాళ్ళు. తప్పు తెలుసుకొని ఇప్పటికైనా పశ్చాత్తాపం చెంది ఆ కుటుంబం పట్ల ఆ కుటుంబానికి నిలబడాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ఆ కుటుంబం పట్ల వివక్షత చూపిస్తూ బీసీలకు మేమేదో కల్పిస్తామని చెప్పి బీసీ మహిళ పట్ల వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ఇంత చేస్తుంటే వాళ్ళు నెగిటివ్ గా చేస్తుంటే, ఫేక్ గా చేస్తుంటే, క్రియేటెడ్ గా చేస్తుంటే మీరు అధికారంలో ఉండి మీరు ప్రభుత్వాన్ని సరే ఒక్క నిమిషం సార్, దాని గురించి పోలీసులు కేసులు ఛేదిస్తారు, పోలీసులు దాని మీద ఏం చేయాలనో పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఈ లోపలనే ఆ కుటుంబం మీద ఆ విధంగా దాడి చేస్తా ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఆమె భర్త ఏం మాట్లాడారు, అది మాట్లాడిన తర్వాతనే ఇలా బుద్ధి మారుతుందా అంటే మారడంలే, ఆ పిల్లలు చూసిన తర్వాత అయినా కరుణిస్తుందా కరుణించడంలే, ఏదో 20 లక్షలు ఏంటి సార్? మనము ఒక సాటి మహిళ మన కుటుంబంలోనే ఈ విధంగా జరిగితే ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రకాల వ్యక్తిత్వాలను హననం చేస్తూ ఏ విధంగా మాట్లాడారో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఏదైతే వాళ్ళు చూస్తున్నారో, అజయ్ అనేవాడు ఒక వీడియో చేస్తే ఒక మహిళ ఏంటి వాలంటీర్ మహిళ పెళ్లి చేసుకొని పెళ్లి బట్టల్లోనే పోయి వాలంటీర్గా ఆమె సంబంధించిన విధులు నిర్వర్తిస్తే ఏ విధంగా మాట్లాడారో సజ్జాయ్ మీకు చూపిస్తే ఇలాంటి వెధవలను పెట్టుకొని ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మళ్ళీ టీడీపీ పార్టీ పెట్టుకొని ఐటీడీపీ నడిపిస్తూ ఏదో ఒక రకంగా తప్పులు చేసినా కూడా వాళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారంటే వీళ్ళ ఎంత దిగజారు రాజకీయాలు. మీకు సంబంధించిన వాళ్ళు పంచప్రభాకర్ లాంటి వాళ్ళు మహిళలకు వ్యతిరేకంగా, షర్మిల గారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా పంచప్రభాకర్ గారు మాకు సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఎక్కడ ఉన్నాడు మీకోసమే మాట్లాడుతున్నాడు సార్. ఒక్క నిమిషం సార్, పలు రకాలుగా మాట్లాడుతుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచప్రభాకర్ గారికి మాకు సంబంధం లేదు. ఈ విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా. అతనికి ఏదైనా ఉంటే అతని కేసు పెట్టుకుని చెప్తున్నాం, ఖచ్చితంగా ఆ కేసుల మీద చర్యలు తీసుకోమని చెప్తాను. నేనేమంటా అంటే సార్, అది జరిగిన ఇప్పుడు ఆ రోజు మహిళ చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళు ఏమైనా తప్పులు చేసింటే ఎవరు తప్పు చేసినారా, ఆ ఫేక్ ఐడీలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా అనుకోండి, దాని మీద ఏ విధంగా మాట్లాడాలి సార్? మా మీద ఆరోపణ నిరూపించాలా? మేము వాళ్ళ మీద ఆరోపణ చేసినాం అంటున్నారు, ఆరోపణ ఎందుకు పోలీసులు తెలుస్తారు? ఆ విధంగా ఏదైతే ఈ ఫేస్బుక్ లో పెట్టినటువన్నీ డిలీట్ చేసినా ఎక్కడికి పోవు, ఉంటాయి. దీన్ని ఎక్కడ తీసేసే పరిస్థితి లేదు. ఈ వీడియోలు ఏం చేశారు, ఏ విధంగా పెట్టారు అనే విషయాన్ని అందరికి తెలుస్తాయి. తెలియకుండా పోయేది కాదు. ఈ లోపలనే ఆ కుటుంబం
ఆ మహిళ వ్యక్తిత్వం పట్ల వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు ఎందుకు తీసుకొచ్చన్నారు అకౌంట్లు చూడాలా చూడయ్యా సాటి మహిళ సాధారణమైన మహిళ తనకు జరిగిన లబ్ధిని గురించి చెబుతా ఉంటే దాని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తే గొర్రెలు కాసుకునేవానికి మంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది అని పేడ్ ఆర్టిస్టులను పెట్టి చేసింది వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు దుష్ప్రచారం చేసేది టీడీపీ వాళ్ళు. సరే చూద్దాం. ఓకే చౌదరి గారు నేను సిఐఏకి వెళ్తా. ఒక నిమిషం సార్, చిన్న క్లారిఫికేషన్. సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే నేను కూడా యాక్సెప్ట్, ఎందుకంటే హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గంజాయి మొక్కలు తులసి మొక్క నాకు తెలుసా. నేను గంజాయి మొక్కలు ఎవరో తులసి మొక్కలు ఎవరో అందరికీ తెలుసులే. ఈ ఆవేశం వద్దనేది ఆవేశం కాదన్నా. ఆ మహిళకు జరిగిన దాని పట్ల నువ్వు ఈ విధంగా ఈ రోజు మాట్లాడిన తీరు నాకు నచ్చలే. ఈ రోజు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడిన తీరు నాకు నచ్చలే. మీ యొక్క అహంకార పూరితంగా మహిళ పట్ల ఏ విధంగా మాట్లాడారనే విషయాన్ని చౌదరి గారు ఎవరు వాడుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఏం లాభిస్తున్నారో తెలుసు, ఈనాడు పేపర్లో ఏం లాభిస్తున్నారో తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో ఏ విధంగా వాడుకుంటున్నారో మీకు తెలిసిందే. వివేకానంద రెడ్డి గారి ముద్దుని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాడుకుంటుంది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేంతగా ఎవరికి తెలియదు. బాబాయ్ మేము అడుగుతున్నాం, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా 3 నెలలు ముఖ్యమంత్రిగా చేయలేకపోయారు. తలుపులు బద్దలు కొట్టింటే తలుపులు మూసేసి ఏ విధంగా చేశారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుడ్డు మీద మళ్ళా మీరు మాట్లాడుతూ ఉంటే మీరే ముఖ్యమంత్రిగా ఉండేది. చౌదరి గారు హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం క్లోజ్ చేద్దాం సార్. అధికారంలో ఉందా లేదా ఆ ప్రభుత్వమే తేల్చాలి. పట్టుకోండి చూద్దాం. పుల్లారావు గారు నమస్తే. పుల్లారావు గారు సిఏఏ ఇప్పుడు నోటిఫై చేయడం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపైన, ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయ అవకాశాలపైన ఏ రకమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది? చెప్పండి రిపీట్ చేయండి ఒకసారి. సిఏఏ అమలు చేయడం అనేది, నోటిఫై చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఏముంది? ఎందుకంటే చాలా దూరం, ఇది ఏదో బెంగాల్, అస్సాంలో చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇమ్మీడియట్ ఇంపాక్ట్. కానీ సిఏ అమలు చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద ర్యాలీలు, ఆందోళనలు ఇవన్నీ చూసాం. రీసెంట్గా నిన్న అసదుద్దీన్ ఓవైసీ గారు ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమికి ఓటేయద్దు అంటే పిలుపునివ్వడం చూస్తున్నాం. అదే అన్ని మామూలే, అంత రూటీనే. అది ప్రభుత్వం కూడా కొద్దిగా తప్పు చేసింది. ఆ చట్టంలో కరెక్ట్ వర్డింగ్ పెట్టలేదు, వర్డింగ్ మార్చలేదు, తప్పు కొద్దిగా వర్డింగ్ లో తప్పు పెట్టేసి ఆ చట్టంలో అది బాగోలేదు. దాని గురించి ప్రాబ్లమ్స్ వచ్చింది. చట్టం ఆబ్జెక్టివ్స్ మంచిది, కానీ చట్టం ఏ రకంగా ఫ్రేమ్ చేశారు, ఏ రకంగా ప్రెజెంట్ చేశారు పబ్లిక్ లో, అది ప్రాబ్లం అయిపోయింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో చట్టం పాస్ చేశాక డిసెంబర్ లో మళ్ళీ బయటకు తీసుకొచ్చాక పెద్ద అజిటేషన్ జరిగినాయి అని మనం చూసాం. ఆ సమయంలో అయినా ఈ 4 సంవత్సరాల్లో కొద్దిగా లాంగ్వేజ్ అమెండ్ చేసుకుంటే గొడవ లేదు. సో అందువల్ల చట్టం మంచిది, కానీ వాళ్ళు ప్రజెంట్ చేసింది కాంట్రవర్షియల్ అయిపోయింది. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఓవైసీ గారు ఎవరేమన్నా అది ఆల్రెడీ ఎవరు బీజేపీకి ఓటు వేదలుచుకున్నారు, ఎవరు వేదలుచుకోలేదు, ఎవరు కొంతమందికి ఇష్టం, అది ఆల్రెడీ రిక్వెస్ట్ ఇస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. నేను విషయం చెప్పట్లేదు, చిన్న రిక్వెస్ట్. పుల్లారావు గారిని ఆ సబ్మిషన్ డీటెయిల్స్ కొద్దిగా వివరంగా చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది. మీ ఛానల్ సబ్మిషన్ ఎలా చేసి చట్టంలో దాని గురించి మాట్లాడించాలని పుల్లారావు గారిని తీసుకున్నా, బట్ మనకు టైం అంతా దీనికి అయిపోయింది. మళ్ళీ రోజు రేపు పెట్టుకుందాం.
1955లో ఫస్ట్ సిటిజన్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. అప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడు దేనికి తీసుకొచ్చారంటే ఎవరైనా సిటిజన్షిప్ అడిగితే ఇతర దేశాలను చెబుతానికి, ఇక్కడ వదిలేసి ఇతర దేశాలకు వెళ్తున్నారు వాళ్ళకి ఏ రకంగా ప్రాసెస్ ఏంటి. 50 తర్వాత మన దేశంలో విశేషంగా మారిపోయింది. 71 ఇండియా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత కొన్ని కారణాల వల్ల లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చేట్టు తిరిగి వెళ్ళకపోవటం, అలాగే అస్సాంలో, బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, అక్కడ బంగ్లాదేశ్లో పుట్టిన వాళ్ళు ఇక్కడ ప్రాస్పరస్ గా ఉన్నారు వచ్చేట్టు ఇవన్నీ మనం చూసాం. కాంట్రవర్షియల్ గా మాట్లాడకుండా అక్కడ ఉన్న జనం రావటం. అస్సాంలో ఏమంటున్నారంటే మాకు ఉన్న సంస్కృతి వేరు, నిజంగా వేరే. 1000 సంవత్సరాల క్రితం అస్సాం జనం కంబోడియా నుంచో థైలాండ్ నుంచో వచ్చారు భారతదేశానికి. వాళ్ళు చూడటానికి కూడా థై పీపుల్ లాగా ఉంటారు, కంబోడియన్స్ లాగా ఉంటారు. అది మాది అంతా పాస్ చేశారు, వచ్చారు, కరెక్ట్. అప్పుడు పెద్ద అజిటేషన్ తీసుకొచ్చారు. 1980 నుంచి రాజీవ్ గాంధీ టైంలో సాల్వ్ చేశారు, అస్సాం అకార్డ్ సాల్వ్ చేశారు, అదొక ఇష్యూ. బంగ్లాదేశ్ లో కూడా 5% ముస్లింలు ఉండేవారు, వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు 35% అవ్వారు. ఇది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డెమోగ్రఫీ. సో ఇవన్నీ అడ్రస్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది బాగానే ఉన్నారు, కానీ దాంట్లో ఏమన్నారు, క్రిస్టియన్లు, సిఖ్స్, జైన్లు, పార్సీలు, హిందువులు, ఇతర దేశాలు, ఈ 3 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో సఫర్ అవుతే వాళ్ళు వస్తే సిటిజన్షిప్ ఇస్తారు. అది అనవసరం కదా. అక్కడ ఏ మైనారిటీస్ ఎవరైనా సఫర్ అవుతే అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఏదో వచ్చేసి బోర్డర్ దగ్గరికి మేమంటే కుదరదు. ఒక బోర్డు ఉంటుంది, బోర్డు అదే నేనే వచ్చితే నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడ పుట్టావు, నీ కారణం ఏంటి, అంత పెద్ద సిస్టమ్ ఉన్నాయి కదా. ఆల్రెడీ 2014 కంటే ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు కదా ఇది. అదే 2014 డెడ్ లైన్ పెట్టారు డిసెంబర్. సో అప్పుడు కేవలం ముస్లిమ్స్ మాత్రం మెన్షన్ చేయకపోవడం వెనక రీజన్ అది పొలిటికల్ రీజన్ గా చూస్తున్నారు. అది పొలిటికల్ మోటివ్ ఉండిరా, అది అలా చెప్పుకోవటం చాలా అన్డిప్లొమాటిక్. ఎవరికైనా నొప్పి వస్తాయి. ఇప్పుడు నేను ఎలాగో ఒక 5-star హోటల్కి వెళ్ళి తిన్నాం, అక్కడ బోర్డు పెట్టి డాక్టర్ పుల్లారావు లోపల రావడానికి వీలేదంటే ఉపయోగం ఏంటి? నేను తప్పకుండా వెళ్ళకపోయినా ఆత్మగౌరవం ఒక అన్రెస్ట్, ఒక భయం కదా. నేను ఏదో ఫంక్షన్ కి నన్ను పిలవపోయినా ఆయన వస్తే లోపలికి రానేమంటే నేను వెళ్ళేది లేదు, పోయేది లేదు, ఎంతదని. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ అదో రకంగా మంచిది. ఎవరు వచ్చారు ఈ దేశంలో? హైదరాబాద్ వచ్చేసారు 1,00,000 మంది. ఎక్కడి నుంచి, బర్మా నుంచి వచ్చారు రోహింగ్యాస్. అది ఎవరు, అది పేరేంటి, అది ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు పంపించారు, అది కనుక్కోవాలి కదా. సేఫ్టీ కోసం కనుక్కోవాలి కదా. అందువల్ల సేఫ్టీ అనేది భారతదేశం ఉండాలి కాబట్టి ఇలాంటిది మంచిది. కానీ ఏ విధానం, ఎందుకు ఇలా చేయాలి? అది సింపుల్ గా నాలాంటి వాడు ఏమన్నాడంటే, నాకు తెలుసు డ్రాఫ్టింగ్ లో తప్పు చేశారని తెలుసు. ఆ జాయింట్ సెక్రటరీ, ఆ సెక్రటరీ హోమ్ మినిస్ట్రీలో వాళ్ళు సాక్ చేయాలి. ఎందుకంటే నీ బాధ్యత అది. మినిస్టర్ తప్పు చేస్తా ఉంటే నువ్వు చేయకూడదు అని చెప్పాలి. కానీ అది జాయింట్ సెక్రటరీలో చేసిన తప్ప, ఇంటెన్షనల్ గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసిన తప్ప. మంత్రి చేయమన్నా సెక్రటరీ చేయకూడదు అన్నారు. నువ్వు చేయదని చెప్తున్నానంటే రెండోసారి కూడా చెప్పాలి. సివిల్ సర్వీస్ రూల్ రెండోసారి చెప్పే మంత్రి వినకపోతే ఇక మంత్రిది బాధ్యత. నువ్వు ఒకసారి చెప్పకుండా ఫైల్ తీసి మురిసిపోయి అక్కడ నిలబెడతా ఉంటే ఎలాగా? సో అప్పుడు సార్ అప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా బాగుంది. 5-star హోటల్కి నేను నెలను రావద్దని బోర్డు పెడితే ఇబ్బంది కదా. సో ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారా లేదా పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉందా లేదా పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిమ్స్లో అన్రెస్ట్ ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదా? అది నిజంగా వాళ్ళు సిటిజన్షిప్ ఏం తీసుకోవట్లేదు, కానీ వాళ్ళు నువ్వు రావటాన్ని అది పేరు పెట్టకపోవటం ఒక సెంటిమెంటల్ గా వాడే వాళ్ళు వాడతారు కదా. నీతులు చెప్పేవాళ్ళు నీతులు చెప్తారు కదా, అవకాశం ఇచ్చేవు కదా. అది చేయకుండా ప్రభుత్వం ఒక అడిగి వెనక్కి. నా వ్యూ ఎప్పుడు ఏంటంటే, ఒక ప్రభుత్వం తప్పు చేసామని ఒప్పుకుంటే మళ్ళీ వచ్చిపోతారు జనం. తప్పు చేయలేదు, ఇదే కరెక్ట్ అంటే అదే ప్రాబ్లం. అది అనవసరమైన ఒక మంచి చట్టం. నేను సెక్యూరిటీ ఎప్పుడు ఎస్ అంట, సెక్యూరిటీ, ఎందుకంటే సమాజం ఉండలేదు, అందువల్ల అది తప్పు చేశారు. అది మైనారిటీస్ అంటే అయిపోయింది. ఆ దేశంలో మైనారిటీస్ నువ్వు వచ్చి అప్లై చేయి. ఇది ఊరుకునే, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఒక మంచి విషయాన్ని నేషన్ వైడ్ అల్లరి చేసి ఇంటర్నేషనల్ గా కూడా కండెమినేషన్ తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అది రానివ్వరంట, సిటిజన్షిప్ తీసేస్తున్నారంట, నీకు ఓటు హక్కు ఉండదంట. ఇది నిజం కాకపోయినా నిజంలాగా పలుకుతుంది. కాబట్టి ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో
ఏదో ఒక బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు సార్, కానీ టీడీపీ కానీ టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఆ పర్టికులర్ సెక్షన్స్ లో, వాళ్ళు ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసి ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. నేను అనుకోను, నేను ఎందుకు అనుకోను కూడా చెప్తున్నా. ఈవేళ చాలా మంది వచ్చి బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదండి, ఎలాగ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి ఓటేస్తావో ఇవ్వు కదా అంటే అంత ప్రత్యేక హోదాతో కంపేర్ చేసే ఇష్యూనా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ చౌదరి గారికి ఓటు ఏంటో ఇష్టం లేదు, నేను ఉందో చెప్పొచ్చు కదా. ఆయన ఓటు వేయలేను, నాకు ఇష్టం లేదని చెప్తాను కదా. ఆ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదే, లేకపోతే హనుమంత రెడ్డి గారు చేయలేదే, అది చేస్తే వేస్తాను, అదే ఏమి కదా. ఇది పాలిటిక్స్. నువ్వు వేస్తావు, నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, బీజేపీకి ఏమని కాదు, నేను వేయలేదు. స్టీల్ ప్లాంట్ ఇచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేస్తే జనం 40% మంది ఓట్లు వేస్తారా? బీజేపీ చేయరు కదా, ఎన్నో కారణాలు ఉంటాయి, పెరగలేదు. సో ఎంత ఒక పొలిటికల్ డిస్కోర్స్ ఏదో చెప్తాం. నేను ఎవరు మాట్లాడుతున్నాం కేరళ నుంచి, కేరళలో క్రిస్టియన్స్ మెల్లిగా బీజేపీకి వస్తున్నారు, ఏదో అది మణిపూర్ గురించి చేయట్లేదు అంటాడు. మణిపూర్ క్రిస్టియన్స్ ఏదో అవుతే వీడైనా అక్కడ అవ్వకపోతే ఏదో వేయలేదు కదా. దీస్ ఆర్ ఆల్ గేమ్స్ పీపుల్ ప్లే అంటారు. ఆటలు మనుషులు ఆడే ఆటలే, గేమ్స్ పీపుల్ ప్లే. అది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సింపుల్ పాయింట్, ఫ్రెండ్స్ ఇద్దరు చాలా టైం నాకు ఇచ్చారు, అది ఎంత తెలివి తక్కువగా పనిచేశారంటే అంత తెలివి తక్కువగా పనిచేశారు. ఎంత చేశారు ఆ పేరు? అది మేసం. ఎందుకు చెప్పాలి? అది ప్రభుత్వం చాలా పొరపాటు చేసింది. ఒక మంచి చట్టం, కావాల్సిన చట్టాన్ని పాడు చేశారు. సలహాదారులు అనేవాడు నేను ఎప్పుడు నాటు మేధావులు అంటాను వాళ్ళని, ఎందుకంటే తప్పు సలహాలు ఇచ్చి ముంచేస్తాడు బాస్. చంద్రబాబు నాయుడు ఏమన్నా, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా, పక్కన ఉన్న వాళ్ళే ముంచుతారు, దూరం ఉన్న వాళ్ళు మనమే చేయలేం కదా. పక్కన వాళ్ళకే ముంచే అవకాశం దొరుకుతుంది. వాళ్ళు ఏదో చెప్తారు నమ్మకం. సో ఇది చాలా పొరపాటు చేశారు. హోమ్ సెక్రటరీ అంటే మీరు హోమ్ మినిస్టర్ కదా, హోమ్ మినిస్టర్ చెప్పాలి, అది కరెక్ట్ కాదు. ఈ రెండోసారి చెప్పగానే వాళ్ళు హ్యాపీ అవుతారు పాలిటీషియన్స్. నువ్వు ధైర్యంగా నిలబడి తప్పు చేస్తున్నావు అని చెప్తే ఆఫీసర్ మీద గౌరవం పెరుగుతారు. కానీ అది సో ఇట్స్ వెరీ సాడ్ థింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? అదేమన్నా ఇబ్బందిగా మారుతుంది రాజకీయంగా అని చెప్పని అనుకుంటున్నారా? మంచి సిఏఏ పైన నాకున్న అభిప్రాయం ఏంటంటే, జనరల్ గా 2014 వరకు ఇచ్చి దానికి ఎటువంటి ఆధారం లేకపోయినా ఆన్లైన్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నాను, హైదరాబాద్ లో బస్ ఎక్కాలంటే కూడా ఆధార్ కార్డు కావాలి. మరి దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మీరు నేరుగా ఆన్లైన్ లో వెబ్సైట్ పెట్టండి, ఆన్లైన్ లో అప్లై చేసుకోండి, మేము ద్వంద్వ పౌరసత్వం ఇస్తామంటే కొంచెం బాధ కలిగించవచ్చు. ఎందుకంటే పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, ఇంకో బంగ్లాదేశ్, ఏ రాష్ట్రం నుంచి శరణార్థులుగా వచ్చారో లేదా హిందువులుగా అక్కడ పోయి గతంలో ఇబ్బంది వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చారో అది రెండో విషయం. కానీ పర్టికులర్ సైంటిఫిక్ ఇది ఎన్క్వైరీ ఉండాలి కదా సార్. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఈ దేశస్తుడు కాకుండా ఇక్కడికి వచ్చానంటే నేను ఈ దేశస్తుడు కాదా ప్రూవ్ చేసుకోవాలి కదా. అట్లీస్ట్ అక్కడ ద్వంద్వ ప్రభుత్వం మర్డర్ చేస్తాను, నేను పోయి పాకిస్తాన్ లో దాక్కుంటా, ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కుంటా, ఆడ కూడా ద్వంద్వ పౌరసత్వం ఉంటది. కాబట్టి ఇటువంటి కాంట్రవర్షి విషయాలు కొన్ని ఉన్నాయి. మన పుల్లారావు గారు చెప్పింది ఎందుకు నేను ఎక్స్టాబ్లిష్ చేయమని మీద రిక్వెస్ట్ చేశానంటే ఇంకొంచెం డీప్ గా వెళ్తారని. ఇక్కడ సమయభానం నాకు చాలా కాంట్రవర్షియస్ నాకు కూడా ఉన్నాయి. అయితే ఈ సిఏ చట్టం పైన ఆల్రెడీ ఈ రోజు అనుకుంటా ముస్లిం లీగ్ పార్టీలు కొన్ని భారతదేశంలో ఉన్నాయి, వాళ్ళు కోర్టుకి వేశారు. కోర్టు నెంబరింగ్ కూడా అయిన కేసు, దీన్ని అమలు చేయొద్దని చెప్పి. సో దీని మీద మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీస్ ఉంటాయి, వెంటనే అమలు చేసే అవకాశం లేనట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఫోర్స్ ఆల్రెడీ బిల్ అయిపోయింది సార్, నాకు అర్థమైంది. కానీ చట్టం ఉంటుంది కదా సార్, ఫోర్స్ గా బలవంతంగా మిమ్మల్ని తినమంటే వామిట్ అయిపోతుంది. అమల్లోకి వచ్చింది అని, అమల్లోకి వచ్చేసింది, యాప్స్ తీసుకొచ్చారు, ఎలా చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. చెప్పేసి సార్ ప్రాసెస్ అంతా అయిపోయింది, నేను ఒప్పుకుంటా. కానీ కొంతమేరకు చట్టం దగ్గరికి వెళ్తే ఏదో కొంత న్యాయం జరుగుతుందని ముస్లింస్ కొంతమంది కొన్ని డెమోక్రటిక్ పార్టీస్ అని వాళ్ళు అది మీకు రాజకీయంగా ఏమైనా ఇబ్బందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముస్లిం సంఘాలందరితో సమావేశం పెట్టి సిఏఏకి మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని చెప్పారు. సార్ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తించారు, ఉమ్మడి రాష్ట్రంలో మాకు సమస్య లేదు. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి మళ్ళీ విభజన ఆంధ్రప్రదేశ్ కి మారిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చి పడిపోయిన బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో ఎవరు లేరు. ఏడో నేపాల్ నుంచి ఎవరు ఉన్నారని నాకు తెలియదు. కానీ ఎక్కువ శాతం ఓటర్లు ఆంధ్రలో లేరు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నష్టమైతే లేదు, కానీ
టోటల్ గా భారతదేశవ్యాప్తంగా మనకు పాలసీ, మన దగ్గర డెమోక్రసీ భారతదేశ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ కు సిఏఏ నష్టం చేయదు యాజ్ ఫర్ యూ. ఎస్ ఎస్, దీనివల్ల నాకు సైంటిఫిక్ రీజన్స్ తీసుకొని మరొకసారి డిస్కస్ చేసి అమలుకి తీసుకుంటే బాగుంటుంది. చాలా కాంట్రవర్షియల్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నాయి. పుల్లారావు గారు కూడా కొన్ని ప్రస్తావించారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని దీని మీద ఒక నిపుణుల కమిటీ వేసి తద్వారా ఎంక్వైరీ ఖచ్చితంగా ఎవరైనా సార్ ఇవ్వండి సభ్యత్వం ఉండడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ పర్టికులర్ పర్సన్ ఎవరు హూ ఐఎమ్ యూ అని తెలుసుకున్న తర్వాత ఇవ్వాలి. కానీ ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయినా మీరు ఆన్లైన్ అప్లై చేసి యాప్ ఇచ్చారు సార్. ఈ రోజు డీటెయిల్స్ కూడా వచ్చాయి. అలా అప్లై చేస్తే రేపు సిమి వాళ్ళు రావచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, ఐఎస్ఐస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. వచ్చి అప్లై చేస్తే భారతదేశ పౌరసత్వం ఇచ్చేసి భారతీయుడు అంటే మనం గుమ్మ ఉండాలి కదా. ఇట్లా సమస్యలు వస్తాయి సార్. సంఘాలు వాళ్ళ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. హనుమంత్ రెడ్డి గారు ఏమైనా మీరు కామెంట్ చేస్తారు దాని మీద? క్లోజ్ చేద్దాం. సిఏ చట్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. దానికి వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బీజేపీ చట్టం చేయకూడదని ఏదైతే ముస్లింలను పెట్టి పిలుచుకొని చట్టాలు ఈ విధంగా చేసి దానికి బీజేపీకి వ్యతిరేకం అని ఇలాంటి ద్వంద్వ వైఖరి టీడీపీ పార్టీ దగ్గర ఉంటుంది తప్ప వైఎస్ఆర్ వినండి సార్ ఒక్క నిమిషం ఓపిక పట్టండి. మీరు ఎందుకు అంత టీడీపీ వైసీపీ రెండు వేసినట్లే ఓట్లు మేము వేలే. ఇప్పుడు వాళ్ళ అధికారం, వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చెప్తారో ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం టీడీపీ పార్టీ దగ్గర ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మేము ఆ రోజు వ్యతిరేకించాం బీజేపీని, అందుకే బయటకు వచ్చాం, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని ఏదైతే పకోడీ కబుర్లు చెప్పారో. ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తానంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు విభజన హామీలు ఇస్తామంటే ఈ రోజు వాళ్ళు కలిశారా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని కక్షతో బీజేపీ పార్టీతో కలిశారా? లేకుంటే కేసులకు భయపడి బీజేపీ పార్టీ రేపు ఎలా ఓడిపోతాం, ఓడిపోయినా కూడా రేపు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఉండండి బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తారని గతంలో మీరు చెప్పిందే సార్. చౌదరి గారు ఒక్క నిమిషం అండి ఓపిక పెట్టండి. గతంలో నరేంద్ర మోడీ గారిని అత్యంత అవినీతిమైన ప్రధాని నరేంద్ర మోడీ గారు హూ ఇస్ నరేంద్ర మోడీ అని చెప్పింది మీరే సార్. అదే రాష్ట్రానికి వచ్చి మార్చుకున్నారని చెప్పింది అంటే వాళ్ళు ప్రజలకు సమానం చెప్పాలంటున్నా. మాకేం సమానం చెప్పాల్సి ప్రజలు ఓట్లు అడుగుతాడా? మేము చేసిన మంచి జరిగితేనే ఓటేమని అడుగుతాడా? మంచిని చూసి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారంటేనే వాళ్ళ మీద ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో నిజాయితీగా చెబితేనే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఉండండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని చూసి ఓటేమని అడుగుతా ఉంటే ఏదైతే ఈ రాష్ట్రంలో సైకోపాలన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళందరి హత్యలకు ఆత్మహత్యలకు కారణమైనటువంటి టీడీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి వెలివేసే పరిస్థితి ఉంది. శాశ్వతంగా హైదరాబాద్ లో నివాసం ఉండేటట్టుగా చంద్రబాబు నాయుడు గారిని పంపించే దిశగా మర్చే ఉన్నారు ఆయన. నేను మర్చే ఉన్నా కాలర్ వాళ్ళ సార్ చెప్పిన తర్వాత నుంచి మొత్తం పైకి పట్టుకుని కూర్చుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, హనుమంత్ రెడ్డి గారు, పుల్లారావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.